వరల్డ్ అల్జైమర్స్ డే సందర్భంగా సైకియాట్రిస్ట్ జి. సుష్మిత గారితో ముఖాముఖి వింటారు. పరిచయకర్త ఎన్. మణి. మానసిక రుగ్మత అయిన అల్జైమర్స్ యొక్క లక్షణాలు, ముందుగా నిర్ధారణ, తగిన చికిత్స గురించి ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 21ని ప్రపంచ అల్జైమర్స్ డేగా నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో ఈ మానసిక వ్యాధి పట్ల మనకి మరిన్ని విషయాలు తెలియచేయడం కోసం స్టూడియోస్లో ఉన్నారు సైకియాట్రీలో ఎండీ చేసిన ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ సుష్మిత గారు. వీరిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. ముందుగా కార్యక్రమానికి మీకు స్వాగతం. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. ఓకే, అల్జైమర్స్ వ్యాధి అంటే ఏంటండి? అల్జైమర్స్ అనేది ఒక రకమైన నరాలకు సంబంధించిన వ్యాధి, ముఖ్యంగా మతిమరుపు. ఓకే, డెమెన్షియా అంటాం. డెమెన్షియా అనేది చాలా బ్రాడ్ టర్మ్. దానిలో చాలా రకాల టైప్స్ ఆఫ్ డెమెన్షియా రావచ్చు. అందులో ఎక్కువగా వచ్చేది ఆల్జైమర్స్ డెమెన్షియా. ఓకే, నరాలు బలహీనత పడటం వల్ల వయసు పెరుగుతూ, ముఖ్యంగా 65 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఇది వచ్చే అవకాశం ఉంటుంది. ఎలా అయితే మనము మోకాళ్ళు అరిగిపోతాయి, స్కిన్ ముడతలు పడిపోతుంది, వయసు పెరిగే కొద్ది అంటామో, అలాగే బ్రెయిన్లో కూడా కొన్ని చేంజెస్ జరుగుతాయి వయసు రీత్యా. కొన్ని ప్రోటీన్స్, ఎమైలాయిడ్ అంటాము, కొన్ని ట్యాంగిల్స్ అంటాము, ఇవి ఏంటంటే బ్రెయిన్లో ఉన్న సెల్స్ మధ్య అడ్డుగోడలాగా పేరుకుపోతూ ఉంటాయి. దీని వలన బ్రెయిన్ సెల్స్ మధ్య కనెక్షన్లో తగ్గిపోయి మెసేజ్ అనేది సరిగ్గా ట్రాన్స్మిట్ అవ్వదు. అందువలన మనకి మెమరీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే, ఇది దీని యొక్క మెకానిజం. మనకి సైజ్ తగ్గిపోవటము, ప్రోటీన్స్ పేరుకుపోవటము, రసాయనాలు ఉంటాయి, ముఖ్యంగా ఎసిటైల్ కోలిన్ అంటాము, ఇది చాలా తగ్గిపోతుంది. దీనివల్లనే మనకి మెమరీ ఇష్యూస్ చాలా ఎక్కువ వస్తాయి. మెమరీ ఇష్యూస్ రావటంతో దానితో పాటు వచ్చే పర్సనాలిటీ చేంజెస్ కానీ, బిహేవియరల్ చేంజెస్ కానీ యాడ్ అవుతూ ఉండటం వల్ల బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు. అందుకే దీని గురించి తెలుసుకోవటం చాలా ముఖ్యం. ఓకే, ఇప్పుడు ఈ వ్యాధి వచ్చింది అని తెలియజేయడానికి ఒక సంకేతాలు, లక్షణాలు, సిమ్టమ్స్ ఏంటండి? అది ఎలా స్టార్ట్ అవుతుందంటే, ముఖ్యంగా వయసు దాటిన తర్వాత, ముఖ్యంగా 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు సాధారణంగా అందరూ ఏమని మాట్లాడుకుంటారంటే, వయసు పడిగొందికి ముసలాళ్ళ పేరు, చాదస్తంగా మాట్లాడుతున్నారు, మాట్లాడిందే మాట్లాడుతున్నారని చెప్తూ ఉంటారు. కానీ అది ఏంటో ఎవరు గ్రహించరు. ఇంట్లో వాళ్ళకి కొంచెం చిరాగ్గా అనిపించడం, విసుగ్గా అనిపించడం జరుగుతూ ఉంటుంది. కానీ పర్టికులర్గా గమనిస్తే కొంచెం ఎర్లీ స్టేజెస్లో మతిమరుపు స్టార్ట్ అవుతుంది. కాకపోతే మతిమరుపు అప్పటికప్పుడు రీసెంట్ మెమరీ అంటాం, ఇప్పుడు జరిగినవి మర్చిపోవటం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, టీ తాగలేదంటాం, బాత్రూమ్కి వెళ్తే టవల్ తీసుకెళ్ళటం మర్చిపోవటం, బ్రష్ చేయకుండానే చేశాను అనటం, ఫుడ్ తినకుండానే తినేసాను అంటే చిన్న చిన్న విషయాలు ఇప్పుడిప్పుడే మర్చిపోతారు. పాత విషయాలు బాగా గుర్తుంటాయి. అంటే వాళ్ళకి ఎర్లీ ఏజ్ స్టేజెస్లో వాళ్ళ మ్యారేజ్, పిల్లలు, ఫ్రెండ్స్, అవన్నీ చాలా బాగా గుర్తుంటాయి. ఇప్పుడు మెమరీ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఇది గుర్తించడం చాలామంది ఇంట్లో వాళ్ళు అంత బాగా గ్రహించలేరు. ఏంటి కావాలని చేస్తున్నారేమో అని కూడా చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ ఇది పెరిగే కొందికి మెమరీ ప్రాబ్లంతో పాటు మాట్లాడేటప్పుడు కరెక్ట్గా రైట్ వర్డ్ మాట్లాడడం మర్చిపోతారు. లేదంటే ఒక ఆబ్జెక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ పెన్ ఏం చేసో తెలుసు కానీ అది పెన్ అనే పేరు మర్చిపోవటం, ఒక ఆబ్జెక్ట్ నేమ్ మర్చిపోవటం, లేదంటే ఇంకా కొన్నిసార్లు టైం ఎంత అయింది, ఏ ప్లేస్లో ఉన్నాము, లేకపోతే దూరపు చుట్టాలు ఎవరైనా వస్తే ఫెమిలియర్ పర్సన్స్ కాకుండా వాళ్ళెవరో మర్చిపోవటము, ఇవి జరుగుతూ ఉంటుంది. అలా సివియారిటీ పెరిగే కొందికి ముఖ్యంగా నిద్ర సమస్యలు స్టార్ట్ అవుతాయి. వీళ్ళకి ఏంటంటే చిన్నపిల్లల్లాగా నైట్స్ పడుకోరు, మార్నింగ్స్ పడుకోవటము, నిద్రపోయే టైం కూడా రెగ్యులర్గా ఒక 8 hours పడుకునే మనిషి కాస్త 2-3 hours పడుకోవటం, ఎర్లీ మార్నింగ్ లేచేయటం. ఈ మతిమరుపు వలన ఎక్కడున్నామో ఏం చేస్తున్నామో తెలియకపోవటం వలన ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోవటము, వెళితే తిరిగి రాకపోవటం. ఎందుకు అంటే అడ్రస్ మర్చిపోతారు. ఇలాంటి ఇబ్బందులు బాగా స్టార్ట్ అవుతాయి అన్నమాట. బాగా ఇంకా సివియారిటీ పెరిగింది అంటే కొన్నిసార్లు వాళ్ళు యూరిన్ నిలుపుకోలేకపోవటము, బట్టల్లో వెళ్ళిపోవటము, లేదంటే మోషన్ బట్టల్లో వెళ్ళిపోవటము, నడవలేని సిచ్యువేషన్కి రావటము, మాటలు సరిగ్గా రాకపోవటము, దిగులైపోవటము, ఇవి జరగచ్చు. వేరే టైప్స్ ఆఫ్ మతిమరుపు ఉంటాయి. అంటే వాస్కులర్ డెమెన్షియా అంటాము, పార్కిన్సన్ డెమెన్షియా, ఏంటంటే ఆ జబ్బుకి లక్షణాలుగా వచ్చే డెమెన్షియా. కానీ వయసు పెరిగే కొందికి వచ్చే మతిమరుపుని మనం ఆల్జైమర్స్ డెమెన్షియా అంటాం. ఇది మోస్ట్ కామన్. ఇంకా మీకు నెంబర్స్లో చెప్పాలి అంటే అరౌండ్ 65 years ఆఫ్ ఏజ్లో ప్రతి 20 మందికి ఒకరికి వచ్చే అవకాశం ఉంటుంది. అదే ఒక 85 years ఏజ్ వచ్చేసరికి ప్రతి 5 ఒకళ్ళిద్దరికి ఆల్జైమర్స్ డెమెన్షియా ఉండే అవకాశం ఉంటుంది. ఓకే, సో ఏజ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్
ఫర్ ఆల్జైమర్స్ డెమెన్షియా. అలా అని 65 బిలో ఇయర్స్ వరకు రాదా అని కూడా అడగచ్చు. రావచ్చు. యంగ్ ఆన్సెట్ డెమెన్షియా అంటాం, అంటే బిఫోర్ 60 ఇయర్స్ అనమాట. ఎవరికి అంటే పుట్టుకతో ఏదైనా మెంటల్ రిటార్డేషన్, డౌన్ సిండ్రోమ్ అంటాం పర్టికులర్గా, అలాంటి వారికి, లేదా ఆల్కహాల్కి బాగా అలవాటు పడిపోయిన వారికి, ఏదైనా బ్రెయిన్ డ్యామేజ్ అన్ఎక్స్పెక్టెడ్గా మేబీ యాక్సిడెంట్స్ వల్ల కానీ ఏదైనా, ఇలాంటి వాళ్ళకి ఎర్లీగా స్టార్ట్ అవుతుంది. దాన్ని ఎర్లీ ఆన్సెట్ ఆల్జైమర్స్ డెమెన్షియా అంటాము. ఓకే. ఎటువంటి వారికి అంటే ఇప్పుడు ఎర్లీగా వచ్చేదానికి మీరు చెప్పారు ఏంటి కారణాలు అనేది, అలా కాకుండా ఎటువంటి వారికి ఈ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి? ముఖ్యంగా ఏజ్, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. అది ఏజ్ కాకుండా వారసత్వంగా కూడా రావచ్చు. అంటే నా తల్లిదండ్రులకి, నాన్నమ్మకి, గ్రాండ్ పేరెంట్స్కి ఎవరికైనా ఉన్నా, అక్క చెల్లెలకి ఎవరికైనా ఉన్నా వచ్చే అవకాశాలు ఉంటాయి. 100% వస్తుంది అని కాదు, కానీ వచ్చే అవకాశాలు ఉంటుంది. రెండోది, మన లైఫ్ స్టైల్ చాలా ముఖ్యం. అన్హెల్తీ ఫుడ్ తింటాం, లేదంటే ఫిజికల్ హెల్త్ ప్రాబ్లమ్స్, డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, ఏదైనా స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్ కానీ, హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ ఉండటం వల్ల బ్రెయిన్కి బ్లడ్ సప్లై అనేది ఇబ్బంది అవ్వటం వల్ల బ్రెయిన్ డ్యామేజ్ తొందరగా జరుగుతుంది. సో ఆల్జైమర్స్ ఎర్లీగా వచ్చే అవకాశం ఉంటుంది. డ్రగ్ హ్యాబిట్స్, ముఖ్యంగా స్మోకింగ్, ఆల్కహాల్ బ్రెయిన్ డ్యామేజ్ చేస్తాయి, ఎర్లీగా వచ్చే అవకాశాలు ఉంటాయి. లేదు, మనిషి పరంగా తెలియకుండా సైకలాజికల్ ప్రాబ్లమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ డిప్రెషన్, యాంగ్జైటీ, స్కిజోఫ్రీనియా ఇలా ఉన్న వాళ్ళు వాళ్ళ హెల్త్ని సరిగ్గా చూసుకోకపోవటం వల్ల కూడా స్ట్రెస్, క్రానిక్ స్ట్రెస్లో ఉన్న వాళ్ళకి ఆల్జైమర్స్ ఎర్లీగా వచ్చే అవకాశం ఉంది. ఇన్యాక్టివ్ లైఫ్ స్టైల్, స్క్రీన్ టైం, ముఖ్యంగా ఇప్పట్లో టెక్నాలజీ ఎక్కువ అవటం వల్ల స్క్రీన్ ఎక్కువ యూజ్ చేయటం వల్ల మన బ్రెయిన్ డ్యామేజ్ జరిగే అవకాశం ఉంటుంది. రసాయనాలన్నీ ఇంబ్యాలెన్స్ అవుతూ ఉంటాయి, దానివల్ల కూడా మతిమరుపు వస్తుంది. ఒక పర్సన్కి అల్జైమర్స్ వచ్చింది అనే సంకేతాలు తెలిసి సిమ్టమ్స్ చూస్తే ముందుగా ఇంట్లో వాళ్ళు చేయవలసిన పని ఎవరి దగ్గరికి తీసుకువెళ్ళాలండి? ఫస్ట్ థింగ్, నరాల డాక్టర్ గారు, న్యూరాలజిస్ట్ కానీ, సైకియాట్రిస్ట్ కానీ ఎవరొకరి దగ్గరికి వెళ్ళొచ్చు. మతిమరుపులా వచ్చింది అన్నప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి, వీళ్ళేదో కన్ఫ్యూజ్ అవుతున్నారు, లేదంటే నిద్రపోవట్లేదు, లేదంటే ఇబ్బంది పెడుతున్నారని మనకి ఎవరికైనా ఇంట్లో, అదే ముఖ్యంగా చెప్పిన మాట పదే పదే చెప్తున్నారు అంటే, ఒక మాట 10 సార్లు చెప్పటం, 15 సార్లు చెప్పటం, ఎందుకంటే వాళ్ళు చెప్పారని మర్చిపోతారు, అందుకు చెప్పటం. అలాంటి లక్షణాలు ఎవరైనా కనిపిస్తే ఖచ్చితంగా దగ్గరలో ఉన్న న్యూరాలజిస్ట్ని కానీ, సైకియాట్రిస్ట్ని కానీ కలవాలి. కలిసిన తర్వాత ఏం చేస్తారు, ఎలా నిర్ధారిస్తారని కూడా ఎక్కువ మంది అడుగుతారు నన్ను. అవును. స్పెసిఫిక్గా ఈ టెస్ట్ చేస్తే ఇది ఆల్జైమర్స్ అని చెప్పడానికి ఏమీ లేవు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ టెస్ట్ చేసి షుగర్ ఒక 200 ఉందంటే మనకి షుగర్ వచ్చింది, లేదంటే 90 ఉంటే అలా ఏమీ లేదు. కానీ ఫస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ తీసుకున్న హిస్టరీ బట్టి, మనకు చెప్పిన హిస్టరీ బట్టి పేషెంట్ని కొన్ని క్వశ్చన్స్ అడిగి వాళ్ళు అలా ఉన్నారని మనం అసెస్ చేసి చిన్న చిన్న న్యూరోసైకలాజికల్ టెస్ట్ అంటాం, మెమరీ టెస్ట్, పేర్లు చెప్పాలంటే మినీ మెంటల్ స్టేట్ ఎగ్జామినేషన్ అంటాం. అలాంటి టెస్ట్ చేసి అసలు ఉందా లేదా, ఉంటే ఎంత లెవెల్లో ఉంది, మైల్డ్గా ఉందా, మోడరేట్గా ఉందా, సివియర్గా ఉందా, దాన్ని అసెస్ చేస్తాం. బ్రెయిన్ పరంగా చూడాలంటే మనకి ఎంఆర్ఐ స్కాన్ అవి ఉన్నాయి. ఎంఆర్ఐ స్కాన్ నార్మల్ బ్రెయిన్కి, ఆల్జైమర్స్ బ్రెయిన్కి చూస్తే సైజ్ చాలా తక్కువగా ఉండటం, కొన్ని ఏరియాస్ ఆఫ్ బ్రెయిన్ బాగా ఎట్రోఫీ అంటాం, అంటే అరిగిపోయింది కరెక్ట్గా చెప్పాలంటే తెలుగులో, అది బాగా తగ్గిపోయి సైజు, ఆ డిఫరెన్స్ అనేది చాలా క్లియర్గా తెలుస్తుంది. ఇది వేరే డిసీజెస్లో కూడా రావచ్చు, అందుకని నాన్ స్పెసిఫిక్ అంటాం. అంటే ఖచ్చితంగా ఇదేనే కాదు, ఇవన్నీ క్లినికల్గా వాళ్ళని చూడటం, ఫ్యామిలీ మెంబర్స్ నుంచి హిస్టరీ తీసుకోవటం, మెమరీ టెస్టులు చేయటం, ఎంఆర్ఐ చేయించటం, వీటన్నిటితో మనం ఆల్జైమర్స్ ఉంది, ఏజ్ ఫ్యాక్టర్ కూడా కన్సిడర్ చేసుకుని ఉంది అని చెప్తాం. ఓకే. సో ఒక్కసారి నిర్ధారణ అయిన తర్వాత ఉంది అని చికిత్సా విధానాలు ఎలా ఉంటాయండి? ఆల్జైమర్స్కి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ అనేది ఏమీ లేదు, కాకపోతే వాడాలి. ఏంటంటే ఇందాక మీకు చెప్పినట్టు నేను రసాయనాల్లో ఎస్టైల్ కోలిన్ అనేది మనకి బాగా ముఖ్యం అంటాం, ఆ లెవెల్ తగ్గిపోతుంది. దీన్ని పెంచడానికి కొన్ని మాత్రలు ఉన్నాయి, ఈ రసాయన లెవెల్స్ని పెంచుతాయి. దాని వలన మనకి మోటివేషన్ పెరుగుతుంది, కొంచెం బిహేవియరల్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి, మెమరీ కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. మెయిన్గా డిసీజ్ ప్రోగ్రెస్ని డిలే చేస్తుంది. అంటే మందులు వాడకపోతే సివియరిటీ అనేది చాలా ఎర్లీగా వచ్చేస్తుంది, ఈ మందులు వాడితే కొంచెం కంట్రోల్డ్గా స్లో డిసీజ్ ప్రాసెస్ చేస్తుంది. ఈ మందులు వాడటం వల్ల ముఖ్యంగా 30 to 50% ఆఫ్ ద పీపుల్ చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది, పర్టికులర్గా ఎర్లీగా తీసుకొస్తాయి. మనకి
మతిమరుపు లక్షణాలు అనిపిస్తున్నాయి వీళ్ళకి అని ఫ్యామిలీ మెంబర్స్ ఎర్లీగా గుర్తించి ఎర్లీగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే రెస్పాన్స్ అనేది కొంచెం బెటర్గా ఉంటుంది. అల్జైమర్స్ అనేది వంశపారంపర్యంగా కూడా వస్తుంది అని అన్నారు. ఒకవేళ మన తాతగారికో ఎవరికో ఉంది అంటే రాకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటండి? చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. ఎక్కువ మంది కంగారు పడుతూ ఉంటారు, మా నాన్నగారికి వచ్చేసింది, నా పరిస్థితి ఏంటి, నేను తర్వాత ఏం చేయాలి, నన్ను చూసుకోవడానికి ఎవరు ఉంటారు అనే భయంతో చాలా మంది ఉంటారు. అప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ థింగ్ 100% వస్తుంది అని కాదు, వచ్చే ఛాన్స్ పెరిగింది అంతే. సర్వే తీసుకుంటే కనుక ఫ్యామిలీ మెంబర్స్కి ఉంటే ఒక 1 to 2% ఛాన్స్ మీకు పెరిగింది అల్జైమర్స్ రావటానికి. ఏం చేయాలి? ఫస్ట్ హెల్దీ డైట్కి బ్రెయిన్కి మన మనసుకి చాలా సంబంధం ఉంటుంది. ఎంత హెల్దీగా డైట్ తీసుకుంటే అంత. స్పెసిఫిక్గా డైట్ ఏదైనా చెప్పండి అంటే అలా ఏం లేదు. డైట్ హెల్దీగా ఉంటే, ఎక్సర్సైజ్ అనేది రెగ్యులర్గా చేసి మనం యాక్టివ్గా ఫిజికల్గా ఉంటే సెకండరీ కాజెస్ని ప్రివెంట్ చేయొచ్చు. అంటే డయాబెటీస్, హైపర్ టెన్షన్, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల మనకు మెమరీ ప్రాబ్లం వస్తుంది. ఇవి ప్రివెంట్ చేయొచ్చు. ఇవి ప్రివెంట్ చేస్తే ఇండైరెక్ట్గా మనం అల్జైమర్స్ని డిలే చేయొచ్చు. రెండోది అవాయిడ్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్. 100% అవాయిడ్ చేయాలి. ఎందుకంటే అది స్టార్టింగ్లో ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి నాకు ప్లెజర్ వస్తుంది, నేను బాగానే ఉన్నానని అనిపిస్తుంది. బట్ వెన్ ఇట్ బికమ్స్ అడిక్షన్, ఆల్కహాల్ విల్ కంట్రోల్ యూ అండ్ ఇట్ విల్ డ్యామేజ్ బ్రెయిన్, కాజ్ మెమరీ ప్రాబ్లమ్స్. సో అది అవాయిడ్ చేయాలి. రెండోది సోషల్గా యాక్టివ్గా ఉండాలి, ఇంటరాక్షన్స్ పెంచాలి, బ్రెయిన్ యాక్టివ్ పజిల్స్ ఉండేవి చేయగలగాలి. వాళ్ళ హాబీస్ అంటే స్ట్రెస్ తగ్గించుకోవడానికి ఏదైనా చేయొచ్చు. లిజన్ మ్యూజిక్, నాకు ఇది చేస్తే నాకు ప్రశాంతత వస్తుంది, నాకు స్ట్రెస్ ఉండదు. యూ కెన్ డూ ఎనీథింగ్ విచ్ డస్ నాట్ కాజ్ హార్మ్ టు యూ అండ్ హార్మ్ టు అదర్స్. మేబీ మ్యూజిక్, డాన్సింగ్, కుకింగ్, పెయింటింగ్, స్టడీయింగ్, చాటింగ్ విత్ ఫ్రెండ్స్, ఎనీథింగ్ ఈజ్ ఫైన్. స్క్రీన్ టైం తగ్గించాలి. ఎంత ఎర్లీగా మనం స్క్రీన్ ఇంట్రడ్యూస్ చేస్తామో అంతలాగా బ్రెయిన్ డ్యామేజ్ గ్రాడ్యువల్గా జరుగుతూ ఉంటుంది. ఎంత ఎర్లీగా ఆల్కహాల్ ఇంట్రడ్యూస్ చేస్తామో అంత ఈజీగా బ్రెయిన్ డ్యామేజ్ జరుగుతుంది. సో ఇవి ఎర్లీ స్టేజెస్ నుండి చిన్నపిల్లల దగ్గర నుంచి వాళ్ళకి హెల్తీ లైఫ్ స్టైల్ అనేది అలవాటు చేయాలి. యోగా ఈజ్ బెస్ట్. చాలా బాగా ఫిజికల్ హెల్త్కి, మెంటల్ హెల్త్కి చాలా బాగా యూజ్ అవుతుంది యోగా. కీప్ యువర్ సెల్ఫ్ యాక్టివ్ బోత్ ఫిజికల్లీ అండ్ మెంటల్లీ. ఇట్ విల్ హెల్ప్ టు ప్రివెంట్ మెమరీ ప్రాబ్లమ్స్. ఇప్పుడు కొన్ని రకాల గేమ్స్ ఉంటాయి కదండి, సుడోకు లాంటివో లేకపోతే చెస్ లాంటివో ఆడితే మంచిది అంటారు. అది మీరేమంటారు? తప్పకుండా ఇట్ విల్ హెల్ప్ యూ టు మేక్ యాక్టివ్ యువర్ బ్రెయిన్. ఎప్పుడు ఆలోచనని ఒక స్టడీగా ఉంచడానికి మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. బ్రెయిన్ ఎంత యాక్టివ్గా మనం ఎలా అంటే బాడీ చేయగా ఎక్సర్సైజ్ చేయగా హ్యాపీగా ఈజీగా అవుతుంది, మనం ఇంకా ఫిట్గా ఉంటామని ఎలా అవుతుందో అలాగే బ్రెయిన్కి ఎక్సర్సైజెస్ చేస్తూ ఉంటే బ్రెయిన్ కూడా ఫిట్గా ఉంటుంది, మన మైండ్ కూడా స్టేబుల్గా ఉంటుంది. సో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దోస్, ఎస్, ఎంకరేజ్ ఆల్ దోస్ థింగ్స్. అట్లీస్ట్ డిలే చేస్తుంది. అంటే మా నాన్నగారికి 75 సంవత్సరాల్లో నాకు అల్జైమర్స్ వచ్చింది. మనకి అరౌండ్ అదే ఏజ్లో రావచ్చు. ఇలా హెల్తీ లైఫ్ స్టైల్ ఫాలో అయితే మేబీ 85 years వరకు మనం పోస్ట్పోన్ చేయొచ్చు దాన్ని. సఫరింగ్ తగ్గుతుంది కదా. లేదు నేను అవన్నీ చేయను, నేను ఫ్యామిలీ హిస్టరీ ఆల్రెడీ ఉంది, దానిపైన నేను ఆల్కహాల్ తీసుకుంటున్నాను, ఇన్యాక్టివ్గా ఉంటున్నాను, నేను నా బ్రెయిన్ అసలు వాడను, కంటిన్యూస్గా టీవీ చూస్తూ ఉంటే 65 years కూడా వచ్చేయచ్చు. మీకు డిఫరెన్స్ తెలుస్తుందా? సో మనము ఎంత యాక్టివ్గా ఉండి ఎంత హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో అయితే ఎలా అయితే ఫిజికల్ హెల్త్ ప్రాబ్లమ్స్ని మనం ప్రివెంట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లావుగా ఉన్నారు, షుగర్ వచ్చింది, హైపర్ టెన్షన్ వచ్చింది, మనం ఎలా అయితే మనం జాగ్రత్తలు తీసుకుంటామో దీనికి కూడా అలాగే జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు అల్జైమర్స్ వచ్చిన వాళ్ళకి ఏమన్నా మానసిక రుగ్మతలు అంటే ఇది కాకుండా మానసికంగా కూడా ఇంకా వేరే ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయండి? చాలా ఉంటాయండి. ఎందుకు అంటే ఫస్ట్ థింగ్ మర్చిపోతుంటారు కాబట్టి అనుమానం స్టార్ట్ అవుతుంది. అది ఇంట్లో వాళ్ళ మీద కావచ్చు, బయట వాళ్ళ మీద కావచ్చు. డెల్యూజన్స్ అంటాం మనం సైకాట్రీ పరంగా. అదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నా డబ్బులు ఎవరో తీసేస్తున్నారు, నా బంగారం ఎవరికలు కొట్టేస్తున్నారు, నా ఆస్తి కోసం ఎవరో వచ్చేస్తున్నారు. అది ఇంట్లో వాళ్ళు కొడుకులు పిల్లల్ని కూడా అనుమానించవచ్చు. అందరు ఈ విషయంతోనే మ్యాక్సిమం సైకాట్రిస్ట్ దగ్గరికి వస్తారు. కోపం వచ్చేయటం, ఎందుకంటే మర్చిపోతున్నారు కదా, వాళ్ళు అనుకున్నది జరగట్లేదు అనేది విషయంలో కోపం వచ్చేస్తుంది. తిట్టడం, కొట్టడానికి ట్రై చేయటం, నిద్ర పట్టకపోవటం, కంగారు, భయము, ఏదో అయిపోతుంది నా చుట్టూరా నాకు తెలియకుండా అనేది జరుగుతుంది. ఆ మెమరీ గ్రాప్లో వాళ్ళు ఏదో ఫిల్ చేసుకుని ఏదో ఊహించేసుకుంటారు. రెండోది హాలుసినేషన్స్ అంటాం, అంటే లేనిది ఉన్నట్టుగా కనిపించటం, మనుషులు ఎవరు లేకపోయినా చుట్టూరు వాళ్ళకి ఏదో మాటలు వినిపించినట్టుగా జరగటం, ఇవి హాలుసినేషన్స్. ఇవి చాలా ఎక్కువగా చూస్తారు. దీనివల్ల ఇంట్లో కేర్ గివర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి బర్డెన్ చాలా పెరుగుతుంది. ఇలా ఉంటే 100% సైకియాట్రిస్ట్ని కలవాలి. ఇది స్టేబుల్ అవ్వకపోతే పర్సన్ అనేది వాళ్ళకి వాళ్ళు హాని చేసుకోవటం కానీ వాళ్ళ ద్వారా పక్కన వాళ్ళకి హాని జరిగే అవకాశాలు ఉండొచ్చు. 100% కాదు, ఉండే అవకాశాలు ఉంటాయి. ఓకే. అల్జైమర్స్
అనే మానసిక రుగ్మత బాధపడే వ్యక్తి పట్ల కుటుంబ సభ్యులు కావచ్చు, సమాజం కావచ్చు, ప్రవర్తన ఎలా ఉండాలి? ఇది చాలా ముఖ్యం తెలుసుకోవటం. ఎందుకు అంటే ప్రివెంట్ చేయాలి. అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ థింగ్ మతిమరుపు వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ స్నానం చేయడానికి బాత్రూమ్కి వెళ్ళారు, ట్యాప్ ఆన్ చేశారు, లేదా వేడి నీళ్ళ రాడ్ ఏదో పెట్టారు, వాళ్ళు అది ఆన్ చేసామని మర్చిపోతారు, బయటకు వచ్చేస్తారు, వాటర్ ప్రాబ్లమ్స్ రావచ్చు, తర్వాత వెంటనే కాలు జారి పడిపోవటం. ముఖ్యంగా మీరు వింటారు, ఎక్కువ మంది ఎల్డర్లీ పీపుల్లోనే కాలు జారి హిప్ ఫ్రాక్చర్ అయిందని, కాలు జారి ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. అది ప్రివెంట్ చేయాలి. ఎలక్ట్రిసిటీ ఇంజురీస్, స్విచ్ చేసి ఆన్ చేసానని మర్చిపోవటం, ఐరన్ బాక్సెస్ కానీ వాటి వల్ల బర్న్స్ రావటం, ఇవి జరిగే అవకాశాలు ఉంటాయి. లేదు ఆడవాళ్ళు అయితే వంటగదిలోకి వెళ్ళి టీ పెట్టుకుందామనో వంట చేద్దామనో గ్యాస్ ఆన్ చేసి మర్చిపోవటం, లేకపోతే గ్యాస్ ఆన్ చేసి లైట్ రాయకుండా గ్యాస్ అలా వదిలేయటం, మతిమరుపు వల్ల వాళ్ళ వంటగదిలోకి వెళ్ళామని కూడా మర్చిపోతారు అనమాట. ఫైర్ యాక్సిడెంట్స్ జరగటం, షార్ప్ ఆబ్జెక్ట్స్, నైఫ్స్ కానీ, ఏదంటే మగవాళ్ళు అయితే రేజర్స్ కానీ, బ్లేడ్స్ కానీ, వీటి వల్ల ఇంజురీస్ జరుగుతాయి. లేదు బయటికి వెళ్ళిపోతారు, ముఖ్యంగా అర్ధరాత్రులు నిద్ర పట్టకపోవటం వల్ల వాళ్ళు ఇది నా ఇల్లు కాదు అని కూడా ఫీల్ అవుతారు. ఎందుకంటే 20 yearsలో ఉన్న ఇల్లు ఒక అయి ఉండొచ్చు, 60 ఏళ్లలో ఒక ఇల్లు వచ్చి ఉండొచ్చు, 80 ఏళ్ళు ఒక ఇల్లు వచ్చి ఉండొచ్చు. సో వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు మర్చిపోవటం వల్ల 20 yearsలో ఉన్నది గుర్తుపెట్టుకుని ఇది నా ఇల్లు కాదు అనుకోవచ్చు. సో బయటికి వెళ్ళిపోవడానికి ప్రయత్నించడం, తిరిగి వెళ్తే మళ్ళీ తిరిగి రాకపోవడం, వాండరింగ్ అంటాం. దానివల్ల బయట వాళ్ళందరూ వీళ్ళెవరు ఇలా తిరుగుతున్నారని పక్కన వాళ్ళు వాళ్ళని గుర్తుపట్టి కొంతమంది ఇంటికి తీసుకురావచ్చు. ఇన్ కేస్ తెలియని ప్లేస్ అయితే కనుక ఎవరో రోడ్డు మీద తిరిగేస్తున్నారని గొడవ చేయటం, వాళ్ళు వీళ్ళని అంటున్నారని పేషెంట్ కూడా మళ్ళీ వాళ్ళని తిరిగి తిట్టడం, ఇలాంటి చిన్న చిన్న గొడవలు జరగటం, ఇవి ప్రివెంట్ చేయాలి. ఎలా అయితే మనం ఒక బిఫోర్ 5 years పిల్లల్ని వీటన్నిటికి దూరంగా ఉంచుతాం, సేమ్ అలాగే ఇది కూడా చేయాలి. ఇది చేయడానికి ఫ్యామిలీ మెంబర్స్కి చాలా ఓపికగా ఉండాలి. చుట్టుపక్కల వాళ్ళకి అట్లీస్ట్ ఇన్ఫార్మ్ చేయాలి, ఇలా డెమెన్షియా ప్రాబ్లం ఉంది, ఇన్ కేస్ మీరు ఏదైనా చూస్తే మాకు ఇన్ఫార్మ్ చేయండి అని చెప్పడం ముఖ్యం. వాళ్ళు ఏదైనా ప్రవర్తిస్తే ఇన్ కేస్ అంటే ఆర్గ్యూ చేస్తున్నారు అదంటే అది వాళ్ళకి నిజం, ఎందుకంటే మర్చిపోయారు కాబట్టి. సో తిరిగి మనం ఆర్గ్యూ చేయకుండా దాన్ని అర్థం చేసుకుని సపోర్ట్ చేయడానికి ట్రై చేయటం. మరీ ఇబ్బంది పెరిగితే డాక్టర్ని కన్సల్ట్ చేయటం, రెగ్యులర్గా మాత్రలు వాడేటట్టు చూసుకోవటం. ఎర్లీ స్టేజెస్ ఆఫ్ ఆల్జిమస్ ఉంటే వాళ్ళకు కొంత గుర్తుంటుంది. సో మందులు వాడేటప్పుడుగా పిల్ బాక్సెస్ అని ఉంటాయి, మండే ఇది, ట్యూస్డే ఇది, వెన్స్డే అని అలా గుర్తు చేయటం. ఒకవేళ కన్ఫ్యూజ్డ్లో ఉంటున్నారు, టైం ఎంతో తెలియట్లేదు, ప్లేస్ ఏంటో తెలియట్లేదు, దగ్గరలో క్యాలెండర్ పెట్టడం, క్లాక్స్ పెట్టడం, వెంటిలేషన్ బాగా ఉంచటం, వాకింగ్కి తీసుకెళ్ళటం. వాళ్ళకేవో ఇంట్రెస్ట్ ఉంటాయి కదా, ఏజ్ పెరిగినా వాళ్ళ హాబీస్ ఏవో ఉంటాయి కదా, అవి బాగా ఎంకరేజ్ చేయటం. సో దట్ దే కెన్ ఫీల్ హ్యాపీ. దే యాక్టివ్ ఇంటరాక్షన్ పెంచాలి. అంటే మనం ఏదో మాట్లాడుతుంటే వాళ్ళు చూడటం కాదు, వాళ్ళు యాక్టివ్గా మాట్లాడుతుంటే మనం దాన్ని ఎంకరేజ్ చేయటం. సో ఆల్ దీస్ హెల్ప్ దెమ్ టు రెడ్యూస్ ద బిహేవియరల్ ప్రాబ్లమ్స్. అంటే మందులు వాడటం ఎంత ముఖ్యమో అంతకన్నా ఇవి చాలా ముఖ్యం టు ప్రివెంట్ ఎనీ డేంజర్. ఒక సైకియాట్రిస్ట్గా మీరు ఇచ్చే చికిత్స ద్వారా పూర్తిగా నయం అయిపోయి మెమరీని మళ్ళీ పూర్తిగా రీగెయిన్ చేసుకునే అవకాశాలు ఉన్నాయా అండి? అంటే మీ క్లినికల్ సైకియాట్రీ హిస్టరీలో అలా జరిగిందా? ఫర్ ఎగ్జాంపుల్ మోకాలు అరిగిపోయింది, నార్మల్ చేసేస్తారంటే చేయలేరు, ఆల్టర్నేషన్ ఇచ్చారు, నీ రీప్లేస్మెంట్ అని, అవునా? అలాగే బ్రెయిన్కి ఏం లేదు. బట్ ఎర్లీ స్టేజెస్లో ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం వల్ల ఖచ్చితంగా బిహేవియరల్ ప్రాబ్లమ్స్ అనేది రెడ్యూస్ చేయొచ్చు, డిసీజ్ ప్రాసెస్ని డిలే చేయొచ్చు. హెల్ప్ తీసుకోకపోతే డిసీజ్ ప్రాసెస్ సివియారిటీ చాలా ఎక్కువగా, చాలా తొందరగా పెరిగి సఫరింగ్ అనేది పేషెంట్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ఎర్లీగా వచ్చేస్తుంది. 100% వెనక్కి తీసుకురావడం కుదరదు, కానీ అట్లీస్ట్ ఒక 60 to 70% బిహేవియరల్ ప్రాబ్లమ్స్ని బాగా కంట్రోల్ చేయొచ్చు. రిమైనింగ్ 32% డిపెండ్స్ ఆన్ ద పర్సన్ హౌ హీ రెస్పాండ్స్. ఒక ఫేమస్ క్లినికల్ సైకియాట్రిస్ట్గా శ్రోతలకి మీరు ఇచ్చే సలహా సూచనలు ఏంటండి? ఎలా అయితే మనం ఫిజికల్ హెల్త్కి ఇంపార్టెన్స్ ఇచ్చి ఎక్సర్సైజ్ అని కానీ, యోగా అని కానీ, లేకపోతే రెగ్యులర్గా బ్లడ్ టెస్టులు కానీ, చెకప్స్ కానీ ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామో మానసిక ఆరోగ్యానికి కూడా అంతకన్నా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఎందుకు అంటే మన మైండ్ లేకుండా మనం ఏం చేయలేం. ఇప్పుడు నేను ఇలా మీతో మాట్లాడాలి అన్నా నాకంటూ ఒక థాట్స్ ఉండాలి, ఫీలింగ్స్ ఉండాలి, నేను స్టేబుల్గా ఉండాలి, అప్పుడే నేను మాట్లాడాలి. అలా మీరు కూడా. సో అది స్టేబుల్గా ఉంటేనే మనం హెల్తీగా ఉన్నట్టు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా హెల్త్ అంటే ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ రెండూ బాగుంటేనే మనం కంప్లీట్గా హెల్తీగా ఉన్నామని చెప్పింది. సో అది మనం మర్చిపోకూడదు. మన మానసికంగా ఎటువంటి ఇబ్బంది పడుతున్నా, స్ట్రెస్ కానీ, కంగారు కానీ, దిగులు కానీ, ఇంకేదైనా అనిపిస్తే దానివల్ల మనకి కానీ, మన లైఫ్ కానీ, మన వర్క్, చదువు, రిలేషన్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి అని ఏమాత్రం అనిపించినా ఖచ్చితంగా దగ్గరలో ఉన్న సైకియాట్రిస్ట్ని కలవటంలో తప్పు లేదు. దెర్ ఈజ్ ఎ హెల్ప్ ఫర్ యువర్ మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్.
థ్యాంక్ యూ మేడం. చాలా చక్కటి విషయాలు మా శ్రోతలకి పంచినందుకు, మీ అమూల్యమైన సమయాన్ని ఆకాశవాణి కోసం వెచ్చించినందుకు ఆకాశవాణి తరఫున, శ్రోతల తరఫున మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. నమస్తే. నమస్తే. ఇంతవరకు వరల్డ్ అల్జైమర్స్ డే సందర్భంగా ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ జి సుష్మిత గారితో ముఖాముఖి విన్నారు. పరిచయకర్త ఎన్ మణి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.